కీలక సమయంలో వరుస భేటీలు ఇక పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లుగా రాజ్యసభ సభ్యుడు కేకే, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పెద్దల స్పష్టమైన హామీతోనే ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కడియంతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. రేపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేకే భేటీ అయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లుగా తేల్చేసిన విశ్వసనీయ సమాచారం. కీలక సమయంలో వరుస భేటీలు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లుగా రాజ్యసభ సభ్యుడు కేకే, ఆయన కుమార్తె విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పెద్దల స్పష్టమైన హామీలతోనే ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కడియంతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక రేపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ఇప్పటికే భేటీ అయిన కేకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లుగా తేల్చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. కీలక సమయంలో వరుస భేటీలు అయితే జరుగుతున్నాయి. ఇక పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లుగా రాజ్యసభ సభ్యుడు కేకే, ఆయన కుమార్తె విజయలక్ష్మి, ఇక ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య అధికారికంగా ప్రకటించారు. బీఆర్ఎస్ కి అయితే బిగ్ షాక్లు తగులుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా హస్తం గూటికి చేరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి వరంగల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది వరంగల్ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాజకీయం అంతా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి దినదిన గండంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రోజు పార్టీ వీడుతున్నటువంటి నాయకుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి కడియం కావ్య తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోనంటూ కూడా మాజీ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే పార్టీలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు లిక్కర్ కేసు, దాంతో పాటు భూ దందాలకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య కూడా సమన్వయం లోపించింది. ఈ క్రమంలో మేము పోటీ చేసేందుకు సిద్ధంగా లేనంటూ అటు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లేఖ రాసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోటీ నుంచి తప్పుకున్నటువంటి మొత్తానికి ఆ పోటీ నుంచి తప్పుకోవడానికి కారణం అటు పార్టీలో సమన్వయం లేదు, పార్టీ పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అన్నటువంటి అంశాన్ని లేఖలో కడియం కావ్యకు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వైపు కడియం శ్రీహరి కూతురైనటువంటి కడియం కావ్యలు చూస్తున్నారనేటువంటి విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే
పలుమార్లు కడియం కావ్య అటు కడియం శ్రీహరి కూడా పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ మార్పుకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ సాగించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి దాంతో పాటుగా జిల్లాలో క్రియాశీలకమైనటువంటి మరో నేత కడియం శ్రీహరికి సమకాలికుడైనటువంటి నేత కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకోసం సన్నాహకాలు చేసినటువంటి ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి. అటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలతో టీడీపీ నేతలతోటి ప్రయత్నాలు సాగించినప్పటికీ ఫలితం ఫలించకపోవడంతో ఇటు కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని తీసుకున్నట్లయితే కొంత లాభిస్తుందనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మంతనాలు సాగించినటువంటి కడియం శ్రీహరి నేడో రేపో పార్టీ మారేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇప్పటికే తన అనుచరులను అభిమానులందరినీ కూడా హైదరాబాద్ తరలి రావాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే నేడో రేపో పార్టీ మార్పుకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్. కీలక సమయాలలో వరుస భేటీలతో జరుగుతున్నాయి. ఇక పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ పార్టీని వీడుతున్నట్లుగా రాజ్యసభ సభ్యుడు కేకే, ఆయన కుమార్తె విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య అధికారికంగా ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పెద్దల స్పష్టమైన హామీలతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కడియంతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చర్చించినట్లుగా తెలుస్తోంది. రేపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేకే భేటీ అయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్లుగా తేల్చేసినట్లుగా అయితే విశ్వసనీయ సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకులు తగ్గుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ వైపు చూడడం, ఎంపీలు సైతం కాంగ్రెస్ లోకి చేరడం, ఇప్పుడు కంటెస్ట్ చేశామనుకున్నటువంటి ఎంపీలు లేదా టికెట్ దక్కించుకున్న తర్వాత కూడా ఇటు మాకొద్దు మేము పోటీ చేయబోమంటూ ఇటు బీఆర్ఎస్ సైతం చెప్పి వాళ్ళు ఇతర వేరే పార్టీలోకి వెళ్ళడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేశవరావు అలాగే హైదరాబాద్ జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి వీరిద్దరు కూడా తండ్రి కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకుంటుంది. కేశవరావు కేసీఆర్ నివాసానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నేరుగా వెళ్లి ఆయనతో పార్టీ మారబోతున్నాను, కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నాను, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే ఇక నా చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి డిసైడ్ చేస్తున్నాను అని ఆయన చెప్పడం, అలాగే పార్టీ మారే ముందు ఒకసారి ఆలోచన చేయండి, ఇలాంటి సందర్భాల్లో వెళ్ళడం కాదు అని కేసీఆర్ కూడా చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయినా సరే కేశవరావు పార్టీ మారేందుకు పూర్తిగా కేసీఆర్ చెప్పిన మాటలు కూడా ఎక్కడ కూడా వినకుండా ఆయన పార్టీ మారేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ నెల 30వ తేదీన పార్టీలు మారబోతున్నాడు అన్నట్టు ఒక సమాచారం కూడా తెలుస్తుంది. అలాగే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కూడా ఇటు తనకి ఇచ్చినటువంటి పార్లమెంట్ లోక్సభ సీట్ కూడా తాను పోటీ చేయబోను అని ఇటు పార్టీకి లేఖ రాయడం, మరి ఇప్పుడు తాను కూడా ఢిల్లీకి ఇప్పటికీ కడియం అలాగే తన కూతురు ఢిల్లీకి వెళ్లారని సమాచారం అందుతుంది. మరి కొంతసేపట్లో రేవంత్ సమక్షం అలాగే ఢిల్లీ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ఖమ్మం నుంచి ఒక సునామీ లాగా వచ్చి ఇటు నల్గొండ, వరంగల్ అలాగే గ్రేటర్ హైదరాబాద్ మొత్తంగా కూడా తాము ఎక్కడెక్కడైతే గెలవబోదనుకున్నామో పూర్తిగా కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ కండువాలతో నిండిపోతున్న బీఆర్ఎస్ ఎన్ని పరిణామాల మధ్య అనేది ఒక హాట్ టాపిక్ అలాగే చర్చగా మారిన విషయం.
రైట్, థ్యాంక్ యూ మహేందర్. కీలక సమయాలలో వరుస భేటీలు జరుగుతున్నాయి. ఇక పార్టీ ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడుతున్నట్లుగా రాజ్యసభ సభ్యుడు కేకే, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య అధికారికంగా ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పెద్దల స్పష్టమైన హామీలతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కడియంతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేకే భేటీ అయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లోకే వెళ్తున్నట్లుగా తేల్చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.